సో హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. సో ఈరోజు మనము బీసీపీ యాప్ యొక్క డాష్బోర్డ్ గురించి క్లుప్తంగా తెలుసుకుందాము. మెయిన్ మీరు బీసీపీ యూజర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ అప్లికేషన్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో, మెయిన్గా వచ్చేసి డాష్బోర్డ్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, మనకు ఏమేమి సర్వీసెస్ అందిస్తున్నారు. సో ఈ బీసీపీ యొక్క ఉద్దేశం, బీసీపీ యొక్క సర్వీసెస్ ఇవన్నీ ఏంటివి అనేది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అప్లికేషన్ ఓపెన్ చేయగానే డాష్బోర్డ్ ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మనకు టాప్లో ఏదైతే టోటల్ ఎర్న్ అని ఉందో, ఇది ఎలా వస్తుందంటే మీరు ఎప్పుడైతే రీఛార్జులు చేస్తూ ఉంటారో వాటికి సంబంధించిన క్యాష్ బ్యాక్స్ వస్తూ ఉంటాయి. ఆ క్యాష్ బ్యాక్ వచ్చిందంతా కూడా మీకు ఇక్కడ మొత్తం యాడ్ అయిపోతుందండి. ఈ అమౌంటు అది రూపాయి, ₹2 అట్లా మీకు ఏదైతే క్యాష్ బ్యాక్ వస్తుందో మీరు చేసే ట్రాన్సాక్షన్ బట్టి మీకు అప్ టు 5% వరకు క్యాష్ బ్యాక్ ఇస్తున్నారు. ఆ క్యాష్ బ్యాక్ ఎలా వస్తుందనేది కూడా నేను గత వీడియోలో చెప్పాను మీకు. సో ఇక్కడ వచ్చేసి ఈ అమౌంట్ మనకు ఈ 500 తర్వాత ఎప్పుడైతే ఇక్కడ 550 అవుతుందో మనము బ్యాంక్ విత్డ్రా పెట్టుకోవడానికి అవకాశం ఉంది. బ్యాంక్ విత్డ్రా ఒకటే కాదు, ఇక్కడ ఓపెన్ చేస్తే మెయిన్ వ్యాలెట్ ఎక్కడైతే మనకు అమౌంట్ ఉందో, ఈ అమౌంట్ను 550 అయిన తర్వాత 550 ఎందుకంటే ₹50 టీడీఎస్ కింద కట్ అవుతుంది. ₹500 మనకు మెయిన్ వ్యాలెట్ లెక్కన వస్తుంది. దాన్ని రీఛార్జ్లకు మళ్ళీ మనం ఉపయోగించుకోవచ్చు. లేకపోతే బ్యాంక్ ట్రాన్స్ఫర్, ఇక్కడ మనము పక్కనే బ్యాంక్ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ కూడా ఇచ్చినారు కాబట్టి మనము బ్యాంక్ ట్రాన్స్ఫర్ కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ డీటెయిల్స్, మన బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చుకోవాలా, మన ఐఎఫ్సి కోడ్, బ్యాంక్ అకౌంట్ అవన్నీ ఇచ్చుకోవాలా. ఓకేనా. ఇక్కడ ఆప్షన్ కూడా మనకు మినిమం 500, 1000, 5000 ఇలా ఆప్షన్ అడుగుతుంది. అంటే విత్డ్రా ఆప్షన్ అన్నమాట ఇది. సో ఇక్కడ ఇది మెయిన్ అనమాట. సో ఇక్కడ మనీ యాడ్ చేసుకోవడానికి యాడ్ మనీ అనే ఆప్షన్ ఉంది. సెండ్ మనీ మనం ఫోన్పేలో, గూగుల్ పేలో ఎలా చేస్తామో అలా సెండ్ మనీ బీసీపీ టు బీసీపీ చేసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే స్కాన్ అండ్ పే అవకాశం ఉంది. ఇది కొన్ని స్టేట్లలో వర్క్ జరగట్లేదు, మన ఏపీలో కూడా ఇంకా వర్క్ జరగట్లేదు. సో నెక్స్ట్ పాస్బుక్ అనేది ఉంది, అంటే మనకు జరిగిన ట్రాన్సాక్షన్స్ కూడా మనం దీంట్లో చూసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఈ రీఛార్జ్ వ్యాలెట్ అని ఉంది కదా, ఇది మనము యాడ్ మనీ చేస్తే ఎంత అమౌంట్ మినిమం 200 యాడ్ చేయాలి. యాడ్ మనీ చేస్తే ఇక్కడికి వస్తుంది. నెక్స్ట్ ఈ రీఛార్జ్ పాయింట్స్ అని ఉన్నాయి కదా, ఇవి మీరు ఎవరికైనా ఈ యాప్ను రెఫర్ చేస్తే వాళ్ళ ద్వారా 20 పాయింట్స్ యాడ్ అవ్వడం జరుగుతుంది. తర్వాత యూటిలిటీ వ్యాలెట్ అంటే మీకు గ్యాస్ బుకింగు, తర్వాత ఈ ఫాస్టాగు, ఎలక్ట్రిసిటీ బిల్లు, ఇవి ఏవైతే యూటిలిటీ సర్వీస్ ఉన్నాయో వాటిని ఇక్కడ అమౌంట్ యాడ్ చేసుకొని మనము ఉపయోగించుకోవాల్సిందిగా ఉంటుంది. నెక్స్ట్ యూటిలిటీ పాయింట్స్ అంటే మనకు మీరు రెఫర్ చేసినప్పుడు రీఛార్జ్ పాయింట్స్ 20 పాయింట్స్ వస్తాయి, ఇక్కడ యూటిలిటీ పాయింట్స్ 20 పాయింట్స్ వస్తాయి. అంటే టోటల్గా ఇప్పుడు 40 పాయింట్స్ మీకు యాడ్ అవ్వడం జరుగుతుంది ఒక వ్యక్తిని రెఫర్ చేయడం ద్వారా. ఓకేనా, మీ రెఫరల్తో రెఫర్ చేయడం ద్వారా. ఓకేనా. నెక్స్ట్ పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీరు కస్టమర్ కేర్ నెంబర్, హెల్ప్ లైన్ ఉంటుంది. ఇక్కడ మీరు ఎవరికైనా ఏదైనా కాల్ కానీ, ఏదైనా మెసేజ్ కానీ, వాట్సాప్ కానీ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రీపెయిడ్ రీఛార్జెస్ అంటే మనము ఎయిర్టెల్, జియో, వోడాఫోన్, ఐడియా, తర్వాత బిఎస్ఎన్ ఇలాంటివన్నీ ప్రీపెయిడ్ రీఛార్జెస్ చేసుకోవచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ డిటిహెచ్ రీఛార్జ్లు కూడా చేసుకోవచ్చు. సో ఈ రెండాటికి 5% క్యాష్ బ్యాక్ ఇస్తుంది మన బీసీపీ కంపెనీ. ఓకే. నెక్స్ట్ పోస్ట్ పెయిడ్ కూడా చేసుకోవచ్చు. అలాగే ఎలక్ట్రిసిటీ బిల్లు కూడా చేసుకోవచ్చు. సో ఏపీలో అందుబాటులో లేదు, మిగతా స్టేట్లలో రన్ అవుతుంది ఎలక్ట్రిసిటీ బిల్లు. ఇది నెక్స్ట్ మంత్ వస్తుంది అంటున్నారు, కానీ అది ఎంతవరకు అనేది వేచి చూడాలి. సో పైకి స్క్రోల్ చేస్తే నెక్స్ట్ ఇక్కడ ఏఈపిఎస్ అని ఉంది. అంటే మనకు ఈ ఆధార్ సెంటర్ ద్వారా, ఈ ఆధార్ కార్డు ద్వారా ఏదైతే మనకు అమౌంట్ విత్డ్రాల్ చేస్తామో ఆ ఆప్షన్ అన్నమాట ఇది. తర్వాత నెక్స్ట్ ఫాస్టాగ్ కూడా మనం పే చేసుకోవడానికి అవకాశం ఉంది. తర్వాత బుక్ సిలిండర్, మనం ఒక సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. భారత్ గ్యాస్ కానీ, హెచ్పి గ్యాస్ కానీ, ఇండియన్ గ్యాస్ కానీ ఏదైనా ఒకటి. తర్వాత పైప్ గ్యాస్ కూడా మనం బుక్ చేసుకోవచ్చు. తర్వాత ఎల్ఐసి ఇన్సూరెన్స్ కూడా మనము
పే చేసుకోవచ్చు అనమాట. మనకున్న ఎల్ఐసి ఇన్సూరెన్స్ ఏదైతే డ్యూ డేట్ ఉందో దానికంటే ఒక వారం రోజుల ముందు పే చేస్తే మనకు టైం అనేది సెట్ అవుతుంది. నెక్స్ట్ 24K గోల్డ్ అంటే ఇది ఒక డిజిటల్ గోల్డ్ అనమాట. మీరు ఆల్రెడీ వింటుంటారు జార్ యాప్ అని చెప్పి, తర్వాత కొన్ని యాప్స్ ఉన్నాయి డిజిటల్ గోల్డ్స్ యాప్. అట్లనే మనకు కూడా దీంట్లో 24K గోల్డ్ అనేది బుకింగ్స్ ఇచ్చారు. కానీ ఇది మనము ఓన్లీ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటే మాత్రమే వర్క్ అవుతుంది, లేదంటే కనుక అది మనకు ఆప్షన్ రాదు. ఫ్రీ యూజర్స్కి అవకాశం లేదు. నెక్స్ట్ తర్వాత స్క్రాచ్ కార్డ్స్. మీకు ఏదైనా కంపెనీ నుంచి స్క్రాచ్ కార్డ్స్ వస్తే అది విధంగా ఉపయోగపడుతుంది. తర్వాత డిజిటల్ మాల్ అంటే ఇక్కడ మీకు ఫ్లిప్కార్టు, తర్వాత ఈ డిజిటల్ మాల్ ఏదైతే మీకు షాపింగ్ చేసుకోవడానికి అవకాశం ఉందో అట్లకి వెళ్ళి షాపింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి బ్రాడ్బ్యాండ్. ఏదైనా మనం బ్రాడ్బ్యాండ్ కూడా రీఛార్జ్ చేసుకోవచ్చు. గూగుల్ ప్లే రీఛార్జ్ చేసుకోవచ్చు. అమెజాను, ఫ్లిప్కార్టు ఈ ఆప్షన్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. వీటిలోకి వెళ్తే కనుక మనకు షోయింగ్ చూపిస్తుంది, అక్కడ నుంచి మనము షాపింగ్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ అవర్ అఫిలియేట్ పార్ట్నర్స్ అని ఉంది. అంటే అఫిలియేట్ అంటే మనకి ఫ్యామిలీ ఫన్ క్లబ్, తర్వాత అమెజాను, తర్వాత బీసీపీ ట్రావెల్, డ్రోనోవీర్ అని చెప్పి ఇట్లా కొన్ని అఫిలియేట్స్ అని ఇచ్చారు. అంటే వీటి ద్వారా ఏదన్నా మనం ఫ్రెండ్స్కు రెఫర్ చేస్తే వాటి ద్వారా ఏదన్నా మన ఫ్రెండ్స్ పర్చేజ్ చేస్తే వాటి మీద కూడా మనకు కమిషన్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఎర్నింగ్ రిపోర్ట్ ఉంటుంది. ఈ ఎర్నింగ్ రిపోర్ట్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు ఏ రోజుకి ఆ రోజు ఎర్నింగ్ రిపోర్ట్ చూపిస్తుంది. ఒకవేళ మీకు 20వ తారీఖు కావాలనుకుంటే కనుక మీరు డేట్ సెలెక్ట్ చేసుకొని తర్వాత మీరు ఆ అమౌంట్ను కూడా చూసుకోవచ్చు అనమాట. ఏ రోజు ఎంత ఎర్నింగ్ వచ్చింది అనేది చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇది మెయిన్ అండి, ఇది లీడర్ బోర్డు. టాప్ 50 లీడర్ బోర్డ్స్ ఉంటుంది మొత్తం మన ఇండియాలోనే. యాక్చువల్గా మన ఏపీ కాకుండా మిగతా స్టేట్లలో చాలామంది చాలా రకాలుగా సంపాదిస్తున్నారు. అంటే చాలామంది టాప్ 50లో ఉంటారు. ఇక్కడ చూడండి, ఇది లైవ్ అన్నమాట. ఎప్పటికప్పుడు మనకు లైవ్ వస్తుంది ఇది. ఓకే, తర్వాత టోటల్ టర్నోవర్, మన కంపెనీ టోటల్ టర్నోవర్ ఎంత చేసింది అనే దానికి చూపిస్తుంది. టోటల్ టర్నోవర్ ఎంత ఉందని చూడండి. ఇక్కడ మంత్లీ టర్నోవరు, ఆ తర్వాత టుడే టర్నోవరు, ఆ తర్వాత టోటల్ కార్డు యాక్టివేషన్స్, మంత్లీ కార్డు యాక్టివేషన్స్, ఇట్లా ఆప్షన్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ తర్వాత రీఛార్జ్ హిస్టరీ. ఏమన్నా మీరు రీఛార్జ్ చేసింటే కనుక ఇక్కడ మీరు రీఛార్జ్ హిస్టరీ కూడా చూసుకోవచ్చు. ఈరోజు రేపు రీఛార్జ్ హిస్టరీ కూడా చూసుకోవచ్చు. సో అలాగే డిఎంఆర్ హిస్టరీ అంటే కనుక మీకు ఇది సంబంధించి డిఎంఆర్ హిస్టరీ కూడా చూపిస్తుంది. తర్వాత ఇది మెయిన్, చాలామంది ఇబ్బంది పడుతుంటారు అమౌంట్ ప్రాసెస్లో పడి, ఒకవేళ రీఛార్జ్ చేసినప్పుడు అది సక్సెస్ అవ్వకుండా రీఛార్జ్లో పడి, లేదా మీ యాడ్ మనీ చేసేటప్పుడు అది ఇన్ ప్రాసెస్లో పడి, ఇలా ఏదన్నా ఇబ్బంది అంటే ఫెయిల్ అవ్వడం, ఇది ఏదన్నా ఇబ్బంది కలిగినప్పుడు మీరు ఈ పేమెంట్ రిక్వెస్ట్ అనే ఆప్షన్ ఉపయోగించి కంపెనీకి డైరెక్ట్గా మీరు ఈ పేమెంట్ ఆప్షన్స్ దీని గురించి గతంలో చెప్పడం జరిగింది, మనకు వీడియో కూడా చేయడం జరిగింది. ఆ వీడియో మీరు ఒకసారి మన యూట్యూబ్ ఛానల్ ఉంటుంది చూసుకోవచ్చు. ఇక్కడ పేమెంట్ రిక్వెస్ట్ ఉంటుంది, ఆల్ పేమెంట్ రిక్వెస్ట్ ఉంటుంది. ఇక్కడ మీకు ఏదైతే యాక్సెప్ట్ చేసినారో, ఏదైతే పెండింగ్లో ఉంది, ఏదైతే రిజెక్ట్ అయింది, ఈ అమౌంట్ను మనము పేమెంట్ రిక్వెస్ట్ అంటే మనం కంప్లైంట్ పెట్టవచ్చు. ఇక్కడ నుంచి ఈ కంప్లైంట్ పెట్టడం ద్వారా ఏమంటే వాళ్ళు మనకు 24 అవర్స్ నుంచి 74 అవర్స్ వరకు మనకు స్పందించి మనకు జరగాల్సింది చేస్తారనమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ట్రాన్స్ఫర్ వ్యాలెట్. మీరు ట్రాన్స్ఫర్ వ్యాలెట్ను గమనించినట్లయితే కనుక ఇక్కడ మీకు ఇంతకుముందుకే మనం దీని గురించి వీడియో చేయడం జరిగింది. మెయిన్ వ్యాలెట్ నుంచి యూటిలిటీ వ్యాలెట్ నుంచి మెయిన్ వ్యాలెట్కు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసే విధానం అనమాట ఇది. సో నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్ మీటింగ్స్. ఏదైనా మన కంపెనీ మీటింగ్స్ పెడితే కనుక మనకు ఇందులో అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ గ్యాలరీ. ఈ గ్యాలరీ అనేది ఏంటంటే, గ్యాలరీ ఇట్లా ఓపెన్ చేస్తే మనకు కంపెనీకి సంబంధించిన ఇమేజెస్ ఉంటాయి. ఇమేజెస్ ప్లాటినం ర్యాంక్, ఫస్ట్ రివార్డ్ అచీవ్డ్ అనమాట. ఇట్లా ఎవరెవరు అచీవ్మెంట్ అయినారు, ఎవరెవరు 24 క్యారెట్స్ తీసుకున్నారు, ఎవరెవరు ఎన్ని గ్రాములు తీసుకున్నారు, గోల్డ్ తీసుకున్నారు, ఇట్లా ఇవన్నీ మనకు వీళ్ళ అచీవర్స్ ఉంటారు. అచీవర్స్ వాళ్ళ పేరు, వాళ్ళ స్టేట్తో సహా ఉంటుందన్నమాట.
ఓకే. నెక్స్ట్ పక్కన వీడియోస్ అని ఉంది. ఈ వీడియోస్ యూట్యూబ్లో కొన్ని వీడియోస్ ఉంటాయి. ఈ వీడియోస్ కూడా మనం చూసుకొని తెలుసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ పీడిఎఫ్ అని ఉంది కదా, ఈ పీడిఎఫ్ దీనికి బీసీపీ డిజిటల్కు సంబంధించిన గోల్డ్కు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ దీంట్లో ఉంటాయి. మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని చూడండి, ప్రతి ఒక్కరు గమనించండి. తర్వాత బీసీపీ ఇండియా పీడిఎఫ్ అంటే మనకు కంపెనీకి సంబంధించిన మొత్తం సర్వీస్ ఇచ్చే కానుంచి డబ్బు మనం ఎర్నింగ్ చేసేంత వరకు కూడా ప్రతి ఒక్కటి కూడా దీంట్లో పీడిఎఫ్లో ఉంటుంది. మీరు ఒకసారి అది డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు అన్నమాట. నెక్స్ట్ బీసీపీ స్మార్ట్ పాయింట్స్. ఈ పాయింట్స్ ఏ విధంగా ఉపయోగపడతాయి అనే దానికి కూడా ఒక పీడిఎఫ్ ఉంటుంది. సో నెక్స్ట్ మనకు మై కేవైసీ ఉంటుంది. ఇది మై కేవైసీ కంపల్సరీ చేయాలి. కొత్తగా వచ్చిన యూజర్స్ మై కేవైసీ చేయకపోతే ఏ సర్వీస్ కూడా పనిచేయదు. ఖచ్చితంగా మై కేవైసీ చేయాల్సిందే, ఆధార్ పాన్ ఇచ్చి చేయాల్సిందే. ఓకేనా, కంపెనీ రూల్ అది. ఎందుకంటే టీడీఎస్లో అవి అన్నీ కట్ అవుతాయి కాబట్టి ఇది 2 విధాలుగా ఉపయోగపడుతుంది. ఒకటి ఫ్రీ యూజర్స్కి ఉపయోగపడుతుంది, లేదా నెట్వర్క్ మార్కెటింగ్ చేసే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. సో అందుకని మై కేవైసీ పెట్టడం జరిగింది. సో అది కాకుండా మై కేవైసీ ఎందుకు పెట్టినారంటే చాలామంది డౌట్ పడుతుంటారు. ఎందుకు పెట్టినారంటే అసలు ఎప్పుడైతే మీరు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటారో మీ ఇంటికి డైరెక్ట్గా కార్డు రావడం జరుగుతుంది. దాని గురించి కూడా ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది ఎలాగంటే చెప్తాను. సో నెక్స్ట్ మై కంప్లైంట్. మీరు ఇక్కడ పేమెంట్ రిక్వెస్ట్లో కంప్లైంట్ పెట్టినప్పుడు ఈ మై కంప్లైంట్లో మీకు సాల్వ్ అయిందా, దాన్ని రిజెక్ట్ చేసినారా అనేది మీకు ఇక్కడ తెలుస్తుంది. సో ఒకసారి మీరు దీన్ని కూడా ఓపెన్ చేస్తాను. ఈ విధంగా ఇక్కడ చూపిస్తుంది. సో నెక్స్ట్ రివార్డ్ రిపోర్టు. ఈ రివార్డ్ రిపోర్ట్లో ఏంటంటే మనకి ఎంత రివార్డ్ వచ్చింది, ఏం రివార్డ్ వచ్చింది, మనం ఏం అచీవ్మెంట్ అయ్యామని అనే దాని గురించి ఉంటుంది. మీరు ఇది కూడా ఓపెన్ చేసి చూడవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏదైతే మెయిన్ ప్రైమ్ మెంబర్షిప్ ఉంటుందో దాని గురించి ఇందాక చెప్తా అని చెప్పాను. ఇది ఒకసారి మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ బెస్ట్ క్రెడిట్ ప్రైమ్ మెంబర్షిప్ ద్వారా ఉపయోగం ఏంటంటే ఇక్కడ మీకు ఆల్రెడీ అమౌంట్ చూపించింది. మీరు బ్యాక్ వస్తే కనుక మీరు ఇక్కడ లాస్ట్కి వస్తే కనుక మీ అమౌంట్ 2499 రూపాయలు మీకు యాక్టివ్ చేసుకోమంటుంది. అంటే ఇదొక ప్రైమ్ మెంబర్షిప్. దీన్ని తీసుకోవడం ద్వారా మనకు ఏం బెనిఫిట్ అంటే 50,000 షాపింగ్ పాయింట్స్ ఇస్తారండి. ఫ్లిప్కార్ట్లో కానీ లేదా అమెజాన్లో కానీ మనం షాపింగ్ చేసినప్పుడు ఈ పాయింట్స్ అనేది మనకు క్యాష్ కింద కన్వర్ట్ అవుతుంది, క్యాష్ బ్యాక్ కింద కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ మనకు 1250 రీఛార్జ్ పాయింట్స్ ఇస్తారు. మీరు ఎవరినైతే రెఫర్ చేస్తున్నారో మీకు 20 పాయింట్స్ యూటిలిటీ, 20 పాయింట్స్ రీఛార్జ్ పాయింట్స్ వస్తాయి కదా. సో ఇక్కడ మనకు 1250 డైరెక్ట్గా మీ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. సో మీ బీసీపీ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి 1250 యూటిలిటీ బీబీబీఎస్ తర్వాత డిఎంటీ పాయింట్స్, అంటే యూటిలిటీ పాయింట్స్ మీకు 1250 కూడా క్రెడిట్ అవుతుంది. సో ఇక్కడ మొత్తము మనకు 2500 వచ్చినట్టు. సో అంటే మనం పెట్టే మనకి ఆల్రెడీ పాయింట్స్ రూపంలో మనీ ఇస్తున్నాడు. నెక్స్ట్ అమెజాన్ ఓచర్ వస్తుంది, అది ఎంత కాస్ట్ వస్తుందో తెలియదు. తర్వాత ఫ్లిప్కార్ట్ ఓచర్ వస్తుంది, రూపే కార్డు. ఇందాక మీరు మై కేవైసీ చేయాలని చెప్పే కదా, ఈ మై కేవైసీ చేస్తే కనుక మీకు ఖచ్చితంగా మీ ఆధార్ కార్డులో మీ అడ్రస్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీకు రూపే కార్డు అనేది మీ ఇంటికి రావడం జరుగుతుంది. దీని ద్వారా కూడా మనకు ఉపయోగాలు ఉన్నాయి. అది ఎలాగంటే మీరు ఎక్కడైనా షాపింగ్ చేసినా దీని ద్వారా కూడా మనకు క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది, పాయింట్స్ రావడం జరుగుతుంది. ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఫ్రీ షాప్ రిజిస్ట్రేషన్. ఒకవేళ మీకు షాప్ ఉంటే కనుక ఖచ్చితంగా మీరు ఆ షాప్ నేమ్, సపోజ్ ఏదైనా ఒక పేరుతో షాప్ ఉందనుకోండి, కిరాణా కొట్టు కావచ్చు, లేకపోతే ప్లంబర్ షాప్ కావచ్చు, ఏదైనా కానీ ఆ షాప్ను మనము ఇక్కడ ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే బీసీపీ యూజర్స్ అందరికీ కూడా మీ షాపు మీ ఫోను మీ యొక్క అప్లికేషన్లో చూపిస్తుంది. నియర్ బై మీ షాప్ ఉంటే కనుక అక్కడికి వచ్చి ఏదన్నా మీ కస్టమర్ తీసుకున్న కస్టమర్కు ప్రాఫిట్, మీకు ప్రాఫిట్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ లాస్ట్ ఇందాక చెప్పే మీకు స్టార్టింగ్లో 24K గోల్డ్ అని చెప్పి ఇక్కడ ఎప్పుడైతే మీరు మెంబర్షిప్ తీసుకుంటారో అప్పుడు మాత్రమే మీకు ఈ గోల్డ్ బుక్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు, లేదంటే దానికి అవకాశం లేదు. ఇక్కడ మీరు ఒకవేళ మెంబర్షిప్ తీసుకోవాలనుకుంటే మీరు యాడ్ మనీలో అమౌంట్ యాడ్ చేసి ఇక్కడ యాక్టివ్ నో కొడితే మీకు డైరెక్ట్గా యాక్టివేట్ అయిపోతుంది. ఓకేనా, ఇక్కడ యాడ్ మనీలో మనము యాడ్ చేయాలి, సో ఇదండి ప్రాసెస్. ప్రతి ఒక్కరికి అర్థమైంది అనుకుంటాను. మెయిన్ డాష్ బోర్డ్ అంతా ఇలా ఉంటుంది. తర్వాత మీకు ఈ కింద స్టోర్ అని ఉంది. ఈ స్టోర్లోకి వెళ్తే కనుక మీకు ప్రతి ఒక్కటి ఇందాక చెప్పే మీకు ఎవరైతే ఓపెన్ చేసి చూపిస్తాను. ఇలా మీకు స్టోర్ ఉంటుంది.
ఈ స్టోర్లో ఎవరెవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఈ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకొని వాళ్ళ స్టోర్లు అందరూ ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో అదేవిధంగా నోటిఫికేషన్స్ రావడం జరుగుతుంది. అదేవిధంగా మీకు ఇక్కడ మీ పోర్ట్ఫోలియో అంటే లాస్ట్లో మీ ప్రొఫైల్ యొక్క డీటెయిల్స్ మొత్తం ఉంటుంది. ఓకేనా. సో ఇది మెయిన్ డాష్బోర్డ్ అండి, ఓన్లీ మెయిన్ డాష్బోర్డ్ మాత్రమే ఇది. సో ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. దీని గురించి చెప్తే మీరు లెఫ్ట్లో టాప్లో చూసుకున్నట్లయితే కనుక మీ 3 లైన్స్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేస్తే మొత్తం మీ డేటా తర్వాత మీకు సంబంధించిన కొన్ని ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కటి కూడా దీని గురించి మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా చాలా ఉంది. ఈ యాప్ గురించి తెలుసుకోవాలంటే మినిమం గంట టైం పడుతుంది. సో నేను అంతసేపు చెప్పదలుచుకోలేదు. వన్ బై వన్ చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే వీడియో అనేది పూర్తిగా లెంత్ అయిపోతుంది. సో ప్రతి ఒక్కరు గమనించగలరు. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కామెంట్స్లో కామెంట్ పెట్టండి. ప్రతి ఒక్కరు నెక్స్ట్ కూడా మళ్ళీ ఇంకా ఫర్దర్ వీడియోస్ కూడా చేస్తాను. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి. బీసీపీ యూజర్స్కి అండ్ మీ రిలేటివ్స్కి, ఫ్యామిలీస్ మెంబర్స్కి, ప్రతి ఒక్కరికి ఎవరైతే మన బీసీపీ అప్లికేషన్ వాడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క వీడియో షేర్ చేయండి. వాళ్ళు కూడా తెలుసుకుంటారు. సో అలాగే మన వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.